రెండేళ్ల పాలనపై విజయోత్సవాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ సర్కార్ దమ్ముంటే హామీల అమలుపై శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మార్పు తమతోనే సాధ్యమని చెప్పి రెండేళ్లైనా ఏ రంగంలో మార్పు సాధించకుండా మరింత దిగజార్చిందన్నారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పటం ఖాయమన్నారు ఏలేటి. ఈరోజు ప్రజా పాలన దినోత్సవము విజయోత్సవాలని చెప్పి చేసుకుంటా ఉన్నారు. దేనికోసం ఈ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు? ఆదిలాబాద్కి నువ్వు విజయోత్సవాల పేరు మీద వచ్చినావో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. గత రెండేళ్ల పాలనలో ఏమీ సాధించినటువంటి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మిషన్ భగీరథ మీద అవినీతిని వెలికితీసి కేసీఆర్ కుటుంబాన్ని చేసిన అవినీతిని కక్కిస్తానని, వారిని జైల్లో పెడతానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కేసు పెట్టకుండా ఈరోజు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నందుక ఈరోజు మరి మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నది. కాళేశ్వరం మిషన్ కాకతీయనే కాకుండా ఫోన్ ట్యాపింగ్ సంగతి, ఫార్ములా ఈ రేసింగ్ సంగతి, ఈ రకంగా అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క దాని మీద కూడా ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయలే. పబ్లిక్ డొమైన్లో ఉండాల్సినటువంటి జీవోలు ఎందుకోసమని పబ్లిక్ డొమైన్లో పెడతలేరు.